సురేష్ చేయలేకపోయినా కూడా ప్రొడక్షన్స్‌లో వర్క్ చేసిన చాలామంది డైరెక్టర్స్‌ని నేను ఈ మధ్య ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళందరూ రామానాయుడు గారి గురించి చెప్తున్న మాట ఏందంటే, పని చేసేటప్పుడు ఆయనకి ఇంత ఒక చిన్న స్పార్క్ వీడు కష్టపడుతున్నాడు అని ఆయనకి తెలిస్తే, వచ్చి పర్సనల్‌గా భుజం మీద చేసి మాట్లాడి వెళ్తారంట. లైఫ్ ఇస్తాడు సార్ ఆయన. ఆ! లైఫ్ ఇచ్చే మనిషి. ఆయన భుజం మీద చేసి మాట్లాడాడు అంటే, వాళ్ళ లైఫ్ మారిపోయిందని అర్థం అంట. అవునండి. అవునండి. నా ఆయన కూడా నన్ను నెక్స్ట్ సినిమా చేద్దామన్నారు. 2 సబ్జెక్టులో కూర్చోబెట్టారు. హ్మ్. అనుకోకుండా అది అలాగా ప్రొలాంగ్ అయింది. చేయలేకపోయాను. హ్మ్. క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా షూటింగ్ నడుస్తుంది. ఒకరోజు ఆల్మోస్ట్ అర్ధరాత్రి అనొచ్చు. 10, 11 దాటిపోయింది. మీ సెట్‌కి ఒక పెద్ద స్టార్ శ్రీకాంత్ గారి కోసం కారేసుకొనొచ్చారు. ఎవరో గుర్తున్నారా మీకు? చిరంజీవి గారండి. హ్మ్. శ్రీకాంత్ గారి కోసం కాదు సార్. హ్మ్. అంటే శ్రీకాంత్ ఆయన బాగా అన్నయ్య అన్నయ్య అంటారు ఫ్రెండ్స్. మోహన్ గారి బర్త్‌డే ఓకే. ఆ రోజు. హ్మ్. మేము సెట్‌లో ఉన్నామండి. హ్మ్. ఆయన వస్తున్నారని తెలీదు మాకు. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. ఆయన ఎంక్వైరీ చేసినట్టున్నారు. ఇలా మోహన్ గారి బర్త్‌డే కదా! ఎక్కడున్నారు అడిగినట్టున్నారు. హ్మ్. సెట్‌లో ఉన్నారని చెప్పి తెలిసింది. సెట్‌కొచ్చేసారు ఆయన. ఓకే. సెట్‌కొచ్చాం మేమందరం వండర్ అయ్యామండి. అంతే సెట్‌కి గదా! సెట్‌కి రావటం, వండర్ అవ్వటం, హ్మ్. కేక్ కట్ చేయటం. హ్మ్. ఆ ఫోటోస్ కూడా ఉన్నాయి. మీకు మొన్న నేను ఫేస్‌బుక్‌లో పెట్టా. ఆయన సరే. మేము సెట్‌లో ఉండగా ఆయనొచ్చి మోహన్ గారికి కేక్ కట్ చేయటం, నోట్లో మోహన్ గారికి ఆయన కేక్ పెట్టడం అయన్నీ కూడా ఫోటోస్ ఉన్నాయి నా దగ్గర. సార్. చిరంజీవి గారు. అంటే ఎందుకు అంత అటాచ్‌మెంట్ ఎందుకు మోహన్ గారికి? అటాచ్‌మెంట్ అంటే సార్ చిరంజీవి గారికి అటాచ్‌మెంట్ ఏముంది సార్. ఆయన 'హిట్లర్' అనే సినిమా ప్రొడ్యూసరు. సార్. పెద్దాయన. గౌరవం ఇవ్వాలి. హ్మ్. ఆయనేళ్ళ బర్త్‌డే. హ్మ్. మద్రాసులో ఉంటే మనం ఎళ్ళొచ్చు, ఎళ్ళలేకపోవచ్చు. ఇక్కడ హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఏముంది ఎళ్లి 10 నిమిషాలు కనిపించి వద్దాం అని ఆయనలో ఉన్నటువంటి మంచితనం. సార్. ఆ బయట మంచితనం చాలామంది చిరంజీవి గారు సినిమా చేసిన తర్వాత డైరెక్టర్స్‌ని పట్టించుకోరు. అది ఇది అని చెప్పి ఒక నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయన్నీ చేస్తా ఎంత ఉంటారు. బ్యాడ్ అండి. ఎందుకు పట్టించుకోరండి హీరోస్. మీరు హీరో నేను సినిమా చేశాను. హ్మ్. అంటే సినిమా చేసినప్పుడు ఉన్న రాపోర్ట్ సినిమా లేనప్పుడు ఉండదు కదండీ. మీ సార్. పనిలో మీరుంటారు. నా పనిలో నేనుంటాను. సార్. మళ్ళీ కనిపిస్తే మాట్లాడతారుగా. అంతే అంటే గదా! ప్రతిరోజు పిలిచి భుజం మీద చేసి కాఫీ ఇవ్వాలా ఏంటి హీరో? వాళ్ళు నెగెటివ్‌గా అలాగే చెప్పుకుంటూ ఉంటారు సార్. సార్. చిరంజీవి గారు డైరెక్టర్‌ని చూడరు, ఫుడ్డు అదంతా రాంగ్ అండి. రాంగ్ సార్. న్యూస్. ఎవరో బతాకాని ఏం పని లేకుండా భోంచేసి అరిగే వరకు చెప్పుకునే కబుర్లు తప్పండి. హ్మ్. 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 చిరంజీవి గారు డైరెక్టర్‌ని చూడడు, ప్రొడ్యూసర్‌ని చూడడు. అసలు హీరో అన్నవాడు అసలు ఆళ్ళుండరు ఉండరు. అసలు చిరంజీవి గారు అటువంటి మనిషే కాదు. ఎవరైనా ఉంటే ఉన్నారేమో. కానీ చిరంజీవి గారు అటువంటి మనిషే కాదు. ఆయన ఉంటే ఈ స్థాయి ఆయన స్థాయి ఏంటండి ఈ రోజుని? సార్. చిరంజీవి గారి గురించి పేరు తలుచుకుంటా కూడా అర్హత ఉండే మనిషి అయ్యాడాయన. సార్. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆయన కోట్ల ఫాలోవర్స్. అంటే చిరంజీవి గారిని ఒక మాట అన్నా, తలుచుకున్నా నీకు అర్హత కావాలి. సార్. ఆ స్టేజ్‌లో ఉన్న ఆయన్ని పట్టించుకోరు, గిట్టించుకోరు అంటే ఇదంతా ట్రాష్ అండి. ఆ మాటలు పట్టించుకోకూడదు అనవసరం. సార్. క్షేమంగా వెళ్లి లాభంగా రండి. బడ్జెట్ ఎంతయింది? అప్పుడు ఎంత కలెక్ట్ చేసింది? అంటే అదే. సార్ నేను బడ్జెట్ ఎంతయిందో నేను చెప్పలేను. కారణం ఏంటంటే మోహన్ గారు స్క్రీన్‌లో కనిపించడానికి ఎంతైనా ఖర్చు పెడతారు. హ్మ్. కానీ ఆ రోజుల్లో అది 18,00,00,000 కలెక్ట్ చేసిందని ఆ! చెప్పి అంటే షేర్ అండి. షేరే 18,00,00,000 అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ చెప్తారు. అంటే అప్పుడు 18,00,00,000 అంటే ఇప్పుడు 10 టైమ్స్ అండి. అంతే కదా సార్. 10 టైమ్స్. సుమారుగా 300, 400,00,00,000 ఇప్పుడైతే. హ్మ్. అదే. శ్రీకాంత్ గారి రియాక్షన్ ఏంటి అంత పెద్ద హిట్ వచ్చాక? అంటే సార్ సరే మంచి మంచి ఇప్పటికీ భయ్యా భయ్యా అనుకుంటాము. ఆయన మంచి రియాక్షనే అండి. హ్మ్. హ్యాపీ కదా సార్. ఓ సినిమా హిట్ అయితే హీరోకి ఎంత హ్యాపీ సార్. చాలా హ్యాపీ అండి. ఇప్పటికి రాజేంద్ర కుమార్ గారు కూడా నన్ను ఒరేయ్ అన్నయ్య అన్నయ్య అంటాను, తమ్ముడు అంటాడు. రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ ఆయన కూడా హ్మ్. చాలా హ్యాపీ అండి. ఒక పెద్ద హిట్ కదా సార్. అవును. అవును. సూపర్ హిట్ కదా సార్. అవును. 'హిట్లర్' సినిమా ఒప్పుకునే ముందు చిరంజీవి గారు సక్సెస్ పరంగా కాస్త బ్రేక్ తీసుకోనున్నారు. అసలు ఎలా ఉండింది? ఆయన ఆ సినిమాకి ఒప్పుకునే ముందు ఆయన మైండ్ సెట్ ఎలా ఉండింది? మీకు పెట్టిన కండిషన్స్ ఏంటి? ఏం మాట్లాడారు? అదే కండిషన్స్‌లో ఏమి లేవు సార్. మోహన్ గారి దగ్గర ఆయన ఏం మాట్లాడుకున్నారో తెలీదు. హ్మ్. మోహన్ గారు 'దేవి శ్రీదేవిలో' చిరంజీవి గారు సినిమా చూశారు. సార్. ఆ సినిమాకి నేను కూడా ఎళ్ళాను సినిమా చూసినప్పుడు. హ్మ్. అలాగే రాజా గూడా వచ్చాడు. సార్. సినిమా కూర్చున్న తర్వాత ఎడిటర్ మోహన్ గారు ఎళ్ళిపోయారు. హ్మ్. సినిమా చూశారు. హ్మ్. అందరూ బావుందనుకున్నారు. అప్పటికి చిరంజీవి గారు ఎవరో నాకు తెలీదు కదా! మేమెవరం సార్. స్టాఫ్ లెక్క ఆయనకి. హ్మ్. తర్వాత ఒక 15 రోజులకి చిరంజీవి గారు సినిమా చేస్తున్నారయ్యా హ్మ్. అనటం. ఫస్ట్ చిరంజీవి గారి పరిచయం నాకు అంటే చాలా సార్లు చూశాను, నమస్కారాలు పెట్టాను. నమస్కారం సార్ ఇయన్నీ జరిగిపోగా ఫస్ట్ టైమ్ ఏంటంటే ఏటర్ మోహన్ గారు తీసుకొచ్చి నా కో డైరెక్టరు తను రాజా అని చెప్పి పలానా సినిమాలు చేశాడని చెప్పి పరిచయం చేసి ఆయన ఎయిర్‌పోర్ట్‌కెళ్తున్నారు. సార్. ఆ మోహన్ గారు కారులో వచ్చారు కదా! ఓకే. మీ కారుని ఫాలో అవ్వమనండి అని చెప్పి ఆయన
మా మోహన్ గారు వెనకాల సీట్లో కూర్చొని ఫ్రంట్ సీట్లో నేను కూర్చొని ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాం. దట్ ఈజ్ మెమరీ అండి. ఫస్ట్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళటం ఒక మెమరీ. వెళ్తూనే ఆయన కారులో ఎయిర్పోర్ట్ వరకు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ షెడ్యూల్ ఎలాగేయాలి ఏంటి అన్ని ఆయన నాకు చెప్పటం. ఆడపిల్లలు 5 సిస్టర్స్ ఏ విధంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా జడలు వేసుకోవాలి, ఎలాగ డ్రెస్సింగ్ ఉండాలి, చూడగానే మన ఇంట్లో అమ్మాయిలాగా ఉండాలి, మన మధ్యలో తిరుగుతున్న అమ్మాయిలాగా ఉండాలి, ప్రతి ఓడికి వాళ్ళ సిస్టరో లేకపోతే మేనగోళ్ళో లేకపోతే వాళ్ళ పక్కింటి వాళ్ళ చిన్నాన్న కూతురు గుర్తు రావాలి అని నాకు ఆయన చెప్పటం. ఇవన్నీ కూడా ఆ కారులో ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి దారిలో జరిపోయిందండి. నా అదృష్టం ఏంటంటే ఏటర్ మోహన్ గారి దగ్గర నేను ఉండటం, ఆయనకు గౌరవం ఉంది. ఆయన దగ్గర కూడా ఏంటంటే డెఫినెట్గా ఆయనకి ఇచ్చే గౌరవంలో 50% గౌరవం ఉంటుంది. దానితోడు ఏంటంటే ఎవరిని కూడా కష్టపడే వ్యక్తిని ఎవరిని కూడా హీనంగా చూసే మెంటాలిటీ కానీ చిరంజీవి గారు అక్కడ హీరో అవటం. దాని తోడు దాసనారాయణ గారి ఫాదర్ క్యారెక్టర్. అండ్ మీరు ఆ సినిమాకి పనిచేశారు కాబట్టి ఒక సీరియస్ క్వశ్చన్స్ అవి చాలామంది క్లారిటీ రావాలి, అందుకే అడుగుతున్నాను. దాసరి నారాయణరావు గారితో మీకున్న అసోసియేషన్ మామూలుది కాదు. అవునండి. ఆయన హిట్లర్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు, చిరంజీవి గారు హీరోగా చేశారు, మీరు ఆ సినిమాకి కో డైరెక్టర్. అసలు చిరంజీవి గారి మధ్య దాసరి గారి మధ్య గొడవలు ఉన్నాయా? ఎందుకు ఇలాంటి ఒక నెగిటివ్ ప్రాపగండా బయటికి వెళ్ళిపోయింది? అసలు వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉండేది? ఇది చెప్పడానికి అన్ని విధాల అర్హతలు ఉన్న మనిషి మీరే. నాకు ఈరోజు దీని మీద ఒక క్లారిఫికేషన్ కావాలి. ఇదంతా ట్రాష్ అండి, బయట అనుకోవటం అండి అంతే. చిరంజీవి గారికి ఆయనకి గ్యాప్ ఎందుకు ఉందండి? చిరంజీవి గారితో లంకేశ్వరి చేశారు ఏమండి. దాని తర్వాత గ్యాప్ అనేది వాళ్ళిద్దరు ఇంటర్నల్గా మాట్లాడుకున్న బయటకే వస్తాయి సార్. వారానికి ఒకసారి మాట్లాడుకునేవారు, కలిసివారు. ఈ బయట వాళ్ళకి తెలియదు కదా. తెలియదు కాబట్టి బయట చెప్పాను కదా సార్, తిన్న తర్వాత అరగటాకి పనిచేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అరగటాకి కష్టపడాలనుకుంటే కొంతమంది ఉంటారు, అరగటం కోసం ఇటువంటి మాటలు చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతే తప్పండి. వాళ్ళిద్దరికీ ఈరోజు నేను ఫేస్బుక్లో ఎప్పుడో ఆయన అన్న మాట ఇప్పుడే జస్ట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత 5 నిమిషాలు కూర్చోండి అంటే ఒక మ్యాటర్ వచ్చింది. అది ఎప్పుడే నేను చూసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టాను. ఈ విషయం నాకు తెలిసినా మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి స్క్రీన్ షాట్ తీసానండి. ఒకసారి చూడండి. అది ఏంటంటే చిరంజీవి గారు హీరో మాత్రమే కాదు, ఆయన ఒక సినీ కార్మికుడు, కళాకార్మికుడు, కష్టజీవి. 1 నుండి 10 వరకు చిరంజీవే, ఆ తర్వాతే ఎవరైనా. దర్శకరత్న దాసనారాయణరావు. ఇండస్ట్రీలో 1 నుంచి 10 ఇదిగోండి. నేను ఇప్పుడే మీ దగ్గరికి వచ్చిన తర్వాత కాఫీ తాగే టైంలో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన గొడవ అంటే అసలు నమ్ముతారండి? అసలు ఒకసారి ఆలోచించండి. 1 to 10 చిరంజీవి, స్టేట్మెంట్ ఇవ్వాలన్నా కానీ మరి ఏమంటే 1 to 10 ఆయనే. ఏమంటే ఖైదీ నెంబర్ 1కి, ఖైదీ నెంబర్ 50కి అయినా 1కి అక్కడికి వెళ్ళారు కదా, వెళ్ళి స్టేజ్ మీద ఏం మాట్లాడారు ఆయన? చిరంజీవి గారికి తనకి మధ్యన గ్యాప్ ఉంటే ఎందుకు మాట్లాడతారు అలాగా? అప్పుడు మాట్లాడింది. ఎప్పుడు ఆయన మనసులో ఒకటే 1 to 10 చిరంజీవి గారు, ఇంకెవరు లేరంటాడు ఆయన. మరి వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది, ఇద్దరు తిట్టుకునేవారు, ఇదే అది అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదు సార్. అది క్లియర్గా చెప్పే మనిషి లేకుండా పోయాడు సార్. నేను చెప్తున్నాను కదా, వాళ్ళిద్దరి మధ్య ఏ గ్యాప్ లేదు, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి అల్లు రామలింగయ్య గారు, మన ఎవరు అరవింద్ గారు చిన్నప్పటి నుంచి తిరిగినది అంత, అటువంటి ఫ్యామిలీలో ఎందుకు వస్తుందండి సార్? అంటే రోజు భుజాల మీద తిరగకపోవచ్చు సార్, కానీ ఇద్దరు రిలేషన్షిప్ ఎందుకు పోద్దండి? ఇప్పుడు ఎక్కడైనా గొడవ పడ్డారా? లేదు కదా. ఏదో మాట అనుకున్నారా? లేదు కదా. మరి ఎందుకు వెళ్ళి డిసైడ్ చేసేస్తారు ఎవరి మట్టుకాళ్ళు వాళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి గ్యాప్ ఉందని? కరెక్ట్ కాదు కదా సార్. నాకైతే మాత్రం నాకు తెలుసుండగా వాళ్ళిద్దరికి ఏ గ్యాప్ లేదనేది నాకు తెలుసు. ఎందుకంటే దాసనారాయణరావు గారు మినిస్టర్ అయిన కాడి నుంచి ఆయన పోయే వరకు ఆయన పక్కనే ఉన్నాను, హాస్పిటల్లో 80 రోజులు నేనే ఉన్నాను. A to Z ఆయనకు వాట్ ఈజ్ వాట్, ఆయన విషయాలన్నీ తెలుసు, ఆయన ఫ్యామిలీ విషయాలన్నీ తెలుసు నాకు. ఆయన కొన్ని విషయాలు ఎవరికి చెప్పిన విషయాలు నాకు చెప్పిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఆయన ఎప్పుడు చూసినా సార్ ఆయన ఒక విషయం చెప్పాలి సార్ ఆడియన్స్కి. రాత్రి 2:30, 3 వరకు సినిమాలు చూసేవారండి ఆయన, దాసరి గారు. అప్పటి వరకు మేము ఉండేవాళ్ళం, నేను రాజేంద్ర. ఆయన వెళ్ళమని వరకు వెళ్ళేవాళ్ళం కాదు. ఇంకా బయలుదేరండి అయ్యా అనేవారు 2:30కి, 2:30కి.
ఇప్పుడు ఎప్పుడన్నా ఆయన చిరంజీవి గారి సినిమా చూశారనుకోండి, సార్. కష్టపడ్డాడా హ్మ్. ఇలాగనేది. హ్మ్. ఎవరు లేరు అంత కష్టపడ్డ వ్యక్తి. హ్మ్. అంత కష్టంతో పైకొచ్చిన మనిషి. ఓపెన్‌గా చెప్పేవారు. ఓపెన్‌గా మాతో హ్మ్. సపోజ్ ఆ సినిమా అప్పుడే ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, అది కూడా గుర్తుచేసేవారు. హ్మ్. అప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది అని. వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అనేది అంత ట్రాష్ అనేది నమ్మొద్దు. సార్.